హలో ఫ్రాన్స్. ఇప్పుడైతే మనం చిన్నముచ్చిడివాడ జంక్షన్ దగ్గరైతే ఉన్నాం. ఈ టెంపుల్‌కైతే మనం ఎళ్తున్నాం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి ఈరోజు మనం. ఇదిగోండి కొబ్బరికాయలు, అరటిపళ్ళు కూడా కొనేసాను టెంపుల్‌కెళ్ళడానికి. ఇంకా పైనుంది టెంపుల్. ఇప్పుడు పైకి కొండ మీదకెళ్ళాలి మనం. ఈ లొకేషన్ ఎక్కడో ఇప్పుడు చెప్తాను చూడండి ఎగ్జాక్ట్‌గా. మనం ఇప్పుడు పెందుర్తి జంక్షన్ నుంచి అన్నిడి ఎళ్ళే రూట్ ఉంది కదా! ఆ రూట్‌లో అయితే ఉంటది ఈ టెంపుల్ లెఫ్ట్ సైడ్‌లో. మీకు కిందన ఇబ్బంది లేకుండా కిందన డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా పెడతాను. ఆ మ్యాప్‌ని ఫాలో అయ్యి మీరు టెంపుల్‌కైతే ఎళ్ళిపోవచ్చు. ఇదిగోండి మెట్ల నుంచి అయితే ఈ రోడ్డెళ్ళాలి. హాయ్ ఫ్రాన్స్. ఇదిగోండి మన రోడ్డు మార్గానికైతే వస్తున్నాం. రోడ్డు మార్గంలో అయితే ఈ రోడ్ నుంచి అయితే మనం పైకైతే ఎళ్ళాలి. ఇంకో కొత్త రోడ్ కూడా ఏస్తున్నారు ఇక్కడ. కానీ మనం ఆ రోడ్ ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఈ రోడ్ నుంచే ఎళ్ళాలి. ఇంకోటి వీడియో స్టార్టింగ్‌లో చెప్పాలనుకుంటున్నాను. మన వీడియోకి కొంచెం లైక్స్, సబ్‌స్క్రైబర్స్ రాట్లేదు. కొంచెం మన వీడియోకి లైక్ చేయండి. మన వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయకపోవడం వల్ల ఏటంటే అది ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాల్సింది కూడా రీచ్ అవ్వట్లేదు. లైక్ చేస్తే ఇంకా చాలా మందికి రీచ్ అయ్యేలా చేస్తారు. అందుకనైతే లైక్ చేయండి అని చెప్తున్నాను. మన వీడియోకైతే ఫస్ట్ లైక్ చేసేసి స్టార్ట్ చేయండి వీడియో చూడడం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగోండి మనమైతే ఇప్పుడు ఈ రోడ్ నుంచి అయితే పైకైతే ఎళ్దాం. పైన ఇంకా సూర్యదేవుడి టెంపుల్ కూడా పైనుంది. మనమైతే ఇప్పుడు పైకైతే ఎళ్దాం. మీరు కూడా నాతో పాటు రండి పైకి. రారా ఎళ్ళిపోదాం పైకి. ఇదిగోండి మనం ఆర్చ్ నుంచి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఇదిగోండి ఇదే ఆర్చ్. అంటే సినిమాటిక్ లెవెల్‌లో తీయడానికి కొంచెం అలాంటివి చేసాం. ఏదో రావడానికి మన దగ్గర ఉన్నదే డబ్బా ఫోన్ కదా! ఇంక తీయడానికి కొంచెం అలాగా ట్రై చేయాలి. ఇదిగోండి సూర్యదేవ టెంపుల్ రైట్ సైడ్‌లో ఉంటది. మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్‌లో ఉంటదనమాట. ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్‌లో ఇంకో టెంపుల్ కనిపిస్తుంది కదా! ఇది అమ్మవారి టెంపుల్. ఇది మన ఆర్చ్ నుంచి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్‌లో రెండో టెంపుల్ అనమాట. అంటే ఇవన్నీ గూడా చూపిద్దాం అనుకున్నాం గానీ, అంటే మరీ ఎక్కువ లాగ్ చేయకూడదు కదా! అని చూపించట్లేదు. మీరెప్పుడైనా మాత్రం వస్తే మాత్రం తప్పకుండా చూడండి బావుంటాయి. అంటే పైనైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఒకటైతే మనం చూసి ఇప్పుడైతే ఎళ్ళిపోదాం ఎక్కువ లాగ్ చేయకండా. ఇదిగోండి పైకైతే ఎళ్తున్నాం. ఇదైతే ఘాటీ రోడ్ లాంటిది. మన సింహాచలం టెంపుల్ మీరు చూసే ఉంటారు. ఆ టెంపుల్ రోడ్‌లో ఉంటదంతే. చిన్న టెంపులే పెద్ద టెంపుల్ కాదు గానీ, నార్మల్‌గా ఉంటది ఘాటీ రోడ్డు. ఇదిగోండి ఇక్కడ టైమింగ్స్ పెట్టాను చూడండి. ఇవైతే మన టెంపుల్ టైమింగ్స్ అనమాట. ఇక్కడ కూడా గేటుంది. ఇక్కడి నుంచయితే పైకైతే ఎళ్ళిపోదాం. ఇది కొత్త రోడ్. ఇదిగోండి ఇక్కడ వేరే దేవుడిదైతే పెట్టారు. ఇక్కడ విగ్రహం ఉంది. పేరు సరిగ్గా కనిపించట్లేదు. ఇది మన గరుడ దేవుడు విగ్రహం. ఇక్కడ పెట్టారు. ఎళ్ళే దారిలో బావుంది. రైట్ సైడ్‌లో ఉంది. అంటే ఎవరో కట్టించినట్టున్నారు. శిలాఫలకం ఉందక్కడ. రైట్ సైడ్‌లో మీకిక్కడ కనిపిస్తుంది కదా! ఇది వినాయకుడి టెంపులు. మీకు ఎండ వల్ల ఇక్కడ కనిపిస్తూ ఉంటది. షైనింగ్ కనిపిస్తుంది. అంటే గోల్డ్ కలర్‌లో మేము ఏ ఫిల్టర్‌లు పెట్టలేదు. కానీ అది గోల్డ్ కలర్‌లో మీకు కనిపిస్తది టెంపులు. మనం స్టార్టింగ్‌లో చూసాం కదా! ఆ మెట్లివి. అంటే సగం దారిలో మెట్లొచ్చి, మళ్ళీ రోడ్డొచ్చి, మళ్ళీ మెట్లొచ్చాయి అలాగనమాట. ఇదిగోండి వినాయకుడి టెంపులు. వినాయకుడి గారి టెంపులయితే ఖాళీగుంది. ఎవరు లేరు ఇక్కడ తాళాలేసున్నాయి. మరి దండం పెట్టుకొని ఎళ్ళిపోవడమే మనం ఇంకేం చేయలేం. అంటే పూజ అవన్నీ చేసినట్టున్నారు. తర్వాత తాళమేసి ఎళ్ళినట్టున్నారక్కడ. ఇదిగోండి మనం స్టార్టింగ్‌లో చూసాం కదా మెట్లు. ఆ మెట్ల నుంచి పైకొస్తే మళ్ళీ మనకిక్కడ చిన్న ఆర్చ్‌లాగొస్తది. మళ్ళీ రోడ్ నుంచి అవతల దాటుకొని మళ్ళీ మనం అటెళ్ళి ఈ మెట్లెక్కాలనమాట పైకెళ్ళడానికి. అంటే కొంచెం వెరైటీగా మనకు మెట్లేమైనా స్ట్రెయిట్‌గుంటాయి. కానీ ఇవి వెరైటీగున్నాయి. ఇదిగోండి మనం పైకైతే ఒచ్చేసాం. ఒకవేళ పైకొచ్చేస్తే ఇదిగోండి ఆ మెట్ల నుంచి ఇలా పైకొచ్చేస్తే మనకిక్కడ టెంపులొచ్చేస్తది. టెంపులయితే ఖాళీగా ఉంది. పెద్ద జనాలు గూడా ఎవరు కనిపించట్లేదు. మేమొచ్చిందే ఆదివారం ఇంకా ఖాళీగా ఉండక ఏముంటది. చెప్పులైతే అక్కడ ఇప్పట్లేదు. అక్కడ వేరే స్టాండ్ ఉంది గానీ అక్కడ ఇప్పట్లేదు. ఇక్కడ ఇప్పేస్తున్నాం. మరి పోతాయని అదొక బాధ. కొత్త చెప్పులసలు. అక్కడ మనం కొబ్బరికాయలు కొన్నప్పుడైతే మీకు చూపించాను కదా! ఆ కింద నుంచి మనకిక్కడ కింద నుంచి కూడా కనిపిస్తుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు చూసారు కదా! చాలా బాగుంది ఇక్కడ చూడడానికి. చాలా చేశారు. మన టెంపుల్ అయితే శనివారం పూట అంత ఖాళీగా ఉండదు. చాలా రద్దీగా ఉంటది. మేము ఆదివారం పూట వచ్చాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. ఇదిగోండి శనివారం అయితే ఇంతమంది జనాలైతే ఉంటారు. మీకిక్కడ స్క్రీన్ మీద ఏస్తాను చూడండి ఆ వీడియోని ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలున్నాయి. ఇదిగోండి లోపలికైతే ఎళ్ళిపోదాం ఇప్పుడు. మనకు అనుకున్నట్టే చాలా ఖాళీగా అయితే ఉంది. దర్శనం గూడా చాలా బేగా అయిపోద్ది. పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇదిగోండి ఇక్కడ మనకు వ్యూ పాయింట్ కూడా చాలా బావుంటదిక్కడ పైనుంచి చూస్తే చూడండిప్పుడు. అక్కడేదో రివర్‌లాగా కూడా కనిపిస్తుంది. అది రివర్ కాదు డ్యామ్ అట. నాకు తెలీదు.
లోపలికైతే వెళ్ళిపోదాం. ప్రసాదం ఎక్కడ అని చూసాను. అక్కడెక్కడ కనిపించట్లేదు. ప్రసాదం గాని ఇవ్వరేమో ఈరోజు ఆదివారం అని అదొక బాధ. మేమేదో ప్రదర్శనలు చేస్తున్నాం అనుకోకండి. ఈ కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలో తెలీదు మాకు. అందుకనే తిరుగుతున్నాం. అలా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇంకో అన్నకడిగితే బ్యాక్ సైడ్ అని చెప్పాడు. ఇక్కడైతే బయటైతే 2 విగ్రహాలైతే ఉన్నాయి. మన వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది. ఇంకా శ్రీరాముల వారిది కూడా విగ్రహం ఉంది. నాకైతే పెద్ద పెద్ద పూజలొచ్చాయి అనుకోకండి. ఏవో చిన్న చిన్నవి అలాంటివొచ్చాయి. అదే చేతబడులు లాంటివి. ఈడు అలాగే అంటాడు. అయన్నీ పట్టించుకోకండి. ఇదిగోండి కొబ్బరికాయ అయితే కొట్టేసాను. అలా దండం పెట్టేసుకుందాం. అది ఇంకా అలా బొట్టు పెట్టేసుకొని ఇంకా అయిపోయింది చేసేసాం. టెంపుల్‌లోకైతే వెళ్ళిపోదాం. టెంపుల్‌లోకైతే మనం వెళ్ళలేదు. ఇదిగోండి ఇలా తిరిగేసి వెళ్ళాలి టెంపుల్‌లోకైతే. అటువైపు నుంచి. ఇక్కడ ప్రసాదం ఎక్కడ ఇస్తారు భయ్యా? అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఇక టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడ వాటర్ అయితే ఉంది. ఫస్ట్ అయితే వాటర్ తాగేద్దాం. అసలు ఎండకి వాటర్ లేకపోతే కళ్ళు తిరిగేసేలాగా ఉన్నాయి నాకు. ఇదిగోండి వాటర్ అయితే తాగేసాను. ఈ చివరికి వస్తే మనకి ఇక్కడ ఇంకో రోడ్ కనిపిస్తుంది. ఏ రోడ్ అంటే మనకి స్టార్టింగ్లో చూపించాను కదా మీకు. ఆ రోడ్ నుంచి వస్తే మనకి ఈ కొత్త రోడ్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఆ రోడ్ నుంచి వస్తే మాత్రం మనకి ఈ రోడ్ నుంచి దారి ఇచ్చారు అలాగా. ఇక్కడ మీరు నా రైట్ సైడ్‌లో చూడొచ్చు. ఇక్కడ మనం కూర్చోడానికి చైర్స్ ఇంకా ఫ్యాన్‌లు పైన కూడా పెట్టారు. మనం కూర్చోడానికైతే ఇక్కడ చాలా బావుంటది. మన ఎండలో ఎక్కడైనా తిరిగేసి వస్తే ఇక్కడైతే కూర్చోచ్చు. చాలా బావుంటది. కూర్చోడానికి పెట్టారు. ఇదిగోండి పైనుంచి అయితే ఇలా కనిపిస్తుంది మనకు టెంపుల్. అరే! ఇలాగో ఫోటో తీయరా నాకు ఎలాగుంటదో చూద్దాం. కొంచెం వెనక్కెళ్ళరా. వ్యూ కనబడట్లేదు. ఇంకొంచెం వెనక్కెళ్ళే. ఇంకొంచెం. ఓరి ఇంకెక్కడికిరా? ఈయన ఫోటో తీయమన్నందుకు నా చెప్పు తీసుకున్నాను నేను. చల్లని కొట్టుకోవాలా? అది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియో అయితే చివరి దశకైతే వస్తుంది. వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి బాగుందని కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చెప్పండి. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అందుకని చెప్తున్నాను. ఇంకా మన వీడియోకి లైక్ మాత్రం చేయండి. స్టార్టింగ్‌లో మర్చిపోకండి. ఇంకా మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా ది హోడాపిల్ 2022 స్టే ట్యూన్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్.